శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోని 41వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాకాహ్యనాంతాస్యాం బుద్ధయే వ్యవసాయినాం. భావం: ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటియే యుండును. కానీ భోగసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒకదాని తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా నుండును. ఈ శ్లోక వివరణ: ఈ నిష్కామ కర్మయోగమును అవలంబించిన వారి బుద్ధి ఏకాగ్రతముగా నిర్భయంగా ఉంటుంది. అంటే దాని అర్థం, ఒక పని చేసి ఆ పనిపై విపరీతంగా ఫలితం ఆశించటం, మరుసటి రోజున ఆ ఫలితం రాకుండా ఉంటే మనస్సు అశాంతితో కుంగిపోవడం. ఎవరైనా ఏ పని చేసినా, ఏ పనిలోనైనా ఏ తప్పులు లేకుండా దైవం మీద నమ్మకం ఉంచి ధర్మంగా ఏకాగ్రతతో చేసిన వారికి విజయం వరిస్తుంది. కానీ ఆ పనిపై ముందుగానే ఫలితం ఆశించకూడదు. ఆశిస్తే ఆ మనస్సుకు శాంతి ఉండదు. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనస్సులో పెట్టుకొని దాని కొరకు కర్మ చేస్తే వారి బుద్ధి 10 విధాలుగా పోతుంది, కుదురుగా ఉండదు. నిర్భయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా విజయవంతంగా చేస్తాడు. ఏ పని చేస్తున్నా మనసుని దైవం మీద నిలిపి ఉంచుతాడు. ప్రపంచంలో జరిగే ఏ విషయాలను ఎక్కువగా పట్టించుకోడు. ఒక లక్ష్యం అంటూ లేనివాడికి శాఖోపశాఖలుగా వారి మనస్సు విస్తరిస్తుంది. ముండ్ల పొద మీద పాకినట్లుగా అడ్డదిడ్డంగా పోతుంది. ప్రపంచంలో దొరికే అన్ని వస్తువుల మీదకు మనస్సు పోతూ ఉంటుంది. వాటి కోసం ఎంపర్లాడుతూ ఉంటారు. వారి మాటలు కూడా కటువుగా శతవిధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి, సూర్యకిరణాలను భూతార్థంలో నుంచి చూస్తే ఉద్రిక్తత చెంది దేనినైనా భస్మం చేస్తుంది. అదే కిరణాలు అలాగే ప్రసరిస్తే ఏ ఉద్రిక్తత ఉండదు. అలాగే మనస్సును నిశ్చలంగా చెదరనివ్వకుండా ఏకాగ్రతగా బుద్ధిగా ఉంచుకోవడం అవసరం అని శ్రీకృష్ణుడు అర్జునుడితో బోధిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను.